ఓం శ్రీ మాతృ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారు కోటీశ్వరులు కాపీ ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు విసిరేయండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారు సహజంగానే శక్తివంతులుగా, ప్రకాశవంతంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి. వీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు. వృషభ రాశి వారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి. ఈ రాశి వారు బయటకు చాలా బలంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. ఇతరుల విమర్శలను వీరు అంత సులభంగా తీసుకోలేరు. చిన్న మాట కూడా వారిని బాగా బాధ పెట్టవచ్చు. తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా, లేదా తమను తక్కువ చేసి మాట్లాడినా వీరు తట్టుకోలేరు. తమను అభినందించాలని, గుర్తించాలని వీరు లోపల కోరుకుంటారు. ఈ సున్నితత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది. వృషభ రాశి వారు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వీరు వెనకడరు. తమ హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా ఒక రాణిలాగా భావిస్తారు. దీనివల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత. ప్రేమ, స్నేహ బంధాలలో వృషభ రాశి వారు చాలా నిస్వార్థంగా ఉంటారు. తమకిష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు. వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వీరు చాలా విధేయతగా ఉంటారు. తమ స్నేహితుల, కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు ముందుండి సహాయం చేస్తారు. ఈ నిస్వార్థమైన ప్రేమ వారిని అందరికీ దగ్గర చేస్తుంది. కానీ వీరు కూడా అదే విధమైన ప్రేమను, గౌరవాన్ని ఆశిస్తారు. అది లభించినప్పుడు చాలా బాధపడతారు. కొన్నిసార్లు వృషభ రాశి వారు అతిగా స్పందిస్తూ ఉంటారు. చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు. దీన్ని ఇతరులు నాటకీయమైన ప్రవర్తనగా భావిస్తారు. ఎందుకంటే వీరి అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు. తమ భావాలను స్పష్టంగా, బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు గొడవలు కూడా జరగవచ్చు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, వారి స్వభావంలోనే ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల తాము ఉన్న చోట అన్నిటినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు. ఇది కొన్నిసార్లు మొండితనం లేదా అహంకారంగా అనిపించవచ్చు. వీరు ఇతరుల అభిప్రాయాలను వింటారు, కానీ తమ నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది వారి సంబంధాలపై ప్రభావం చూపచ్చు. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా, భయం లేకుండా కనిపిస్తారు. కానీ లోపల వీరికి కూడా కొన్ని భయాలు ఉంటాయి. ముఖ్యంగా తమ స్థానాన్ని కోల్పోదామా అనే భయం, తమను ఎవరు పట్టించుకోరనే భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. ఈ భయాలను ఎవరికి తెలియనివ్వకుండా దాచిపెడతారు. తమ బలహీనతలను ఎవరికి చూపించకూడదని గట్టిగా అనుకుంటారు. ఈ లక్షణాలు వృషభ రాశి వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. బయటకు కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఒక సున్నితమైన, ఆప్యాయమైన మనసు ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల మహర్షి గారికి వెల్లడించారు. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశు పక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పారు. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇంట్లోకి కప్పులు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పులు కానీ, పాములు కానీ, చీమలు ఇంట్లోకి వస్తే భయపడడం, చిరాకు పడడం సర్వసాధారణం. కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంట్లోకి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే చిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక, కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడి గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది.
బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు. వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు చేపల వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణు యొక్క కుర్మ అవతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. వృషభ రాశి వారికి బ్రహ్మముహూర్తంలో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, కోటీశ్వరులు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం. ఎవరికైతే కల్లో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావడం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలో కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు రాబోయే కాలం అదృష్టకాలం అని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు బాగా గాబరా పడాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయనడానికి ఇది గొప్ప సంకేతం. ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు పిలవగానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని, అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా వరకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు, కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం. కలలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతూ ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం. చాలామంది భయపడుతూ ఉంటారు, దాన్ని చంపే వరకు వదిలిపెట్టారు. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వ రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు. తద్వారా అది ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరికి హాని కోరుకోదు. ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు పంపిస్తాడు. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు మీ జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారి మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు, లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవడం అనేది మీ జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది.
వృషభ రాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఈ ఆగిపోయిన కాలమనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేసేయండి. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పగిలిన పాత్రలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయటపడేసేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్నమాట. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా, ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్తో అంటించి వాడడం కూడా మహాదోషం. మీ పూజ గదిలో చెరిగిన రంగు, వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కనే ఉండడం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి, లేదా పారే నీటిలో కలపండి. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతి కర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అని అనిపించినా ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారే ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనివల్ల వీరి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంటి నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. సింహద్వారం ఎప్పుడు శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండానే. కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి. శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి. వృషభ రాశి వారు ఈ చిన్న మార్పులు చేయడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింక్లో పేరుకుపోనివ్వకూడదు. వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటితో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం కూడా తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వల్ల ఈ రాశి వారికి అత్యద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.